Hello guys, welcome back to our channel Priyamaina Jeevitam and welcome back to one more vlog. Day 3 at Munnar. Day 2 వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ దాన్ని చూసేస్తే మీకు డే 3 అనేది మీకు అర్థమవుతుందన్నమాట. దాని కంటిన్యూషన్ కూడా దీంట్లో ఉంటుంది. అండ్ దిస్ ఈస్ అవర్ రూమ్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను రూమ్ టూర్ అనేది. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఆ వీడియో కూడా చూసేయండి. And don't forget to like our videos. And ఇది మా బాల్కనీ వ్యూ అన్నమాట. అండ్ దట్ ఈస్ అవర్ సైడ్ విండో. అండ్ అక్కడ నుంచి వ్యూ చాలా బాగునింది చూసేదానికి. నాకు డే టైం కన్నా నైట్ టైమే బాగునింది. అక్కడక్కడ లైటింగ్ అనేది ఉన్నింది కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ వన్స్ ఫ్రెష్ అయ్యాక కింద బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాము. అరౌండ్ 8 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాము. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మాకు డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ఈ ప్యాకేజీలో ఇంక్లూడింగ్ ఉన్నింది. మాకు ఆ రోజు బ్రేక్ఫాస్ట్లో చనా కర్రీ, ఇడ్లీ అండ్ వేడివేడిగా సాంబార్ ఉన్నింది. అది కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు మన మెనూ. అండ్ పల్లీ చట్నీ, పక్కనే బ్రెడ్ జామ్ బటర్ ఉన్నిందనమాట. సో వన్స్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట మేము. నెక్స్ట్ ఏమేం ప్లేసెస్ చూడాలి అని. యాజ్ యూజువల్ మమ్మల్ని అక్కడ నుంచి జీప్లో పికప్ చేసుకొని పైన డ్రాప్ చేశారు. అండ్ పైన వచ్చి మళ్ళీ టెంపో ట్రావెల్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారనమాట. అండ్ ఇది చెప్పాను కదా ఆ రోజు ముందు రోజు జీప్ మాట్లాడుకున్నాము అని చెప్పి. టోటల్ 3 జీప్స్ లేదా 4 జీప్స్ అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. మాదైతే ఎల్లో కలరు, మాకు ఒకటే ఎల్లో కలర్ జీప్ దొరికిందనమాట. సో అక్కడ నుంచి వాళ్ళు మమ్మల్ని దగ్గరలో ఉండే టీ ఎస్టేట్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు. ఎందుకు టీ ఎస్టేటు, అంతా టీ ఎస్టేట్సే ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనము హ్యాపీగా మంచిగా టీ ఎస్టేట్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. లైక్ ఆన్ ది వేలో రోడ్డు పైన టీస్ అనేటివి ఉంటాయి, లేకపోతే కిందన్న టీ ఎస్టేట్స్ అనేటివి ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి మనము దిగే నడుచుకొని వెళ్ళి ఫొటోస్ తీసుకునే యాక్సెస్ అనేది మనకు ఉందన్నమాట. బట్ నేను ఆల్రెడీ ఊటీలో మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాను. సో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. బట్ టైం స్పెండ్ చేయాలి కాబట్టి నేను కూడా వెళ్ళాను. జీప్స్ పక్కన పార్క్ చేసేసుకొని వెళ్ళాము. అండ్ వియాన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వియాన్ చేయి పట్టుకొని ఇద్దరము పైకి నడుచుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే అంతా కొంచెము బురదగా నీళ్ళు ఇలా ఉన్నిందనమాట. ఎందుకంటే హిల్ ఏరియా కాబట్టి వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి మంచిగా పైకి ఎక్కి కొంచెం దూరం వెళ్ళాము. ఎందుకంటే కొంచెము పైకి వెళ్ళి దూరంగా ఫొటోస్ తీసుకుంటే మంచి సోలో పిక్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా బాగుంటుంది ఎవరు మనుషులు లేకుండా. సో ఫస్ట్ పైకి వెళ్ళామన్నమాట. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వే ఉంటే ఆ వే దగ్గర జస్ట్ నిల్చుకొని ఫొటోస్ తీసుకున్నాము. చూడండి నా వెనకాల వియాన్ కూడా వస్తూ ఉన్నాడు. ఏం సపోర్ట్ లేకుండా వియాన్ కూడా ఆ రాళ్ళన్నీ ఎక్కేశాడు. వియాన్ ఈజ్ వెరీ బ్రేవ్ బాయ్. అండ్ టీ ఆకులు జస్ట్ ఊరికే స్మెల్ చూద్దామని తీసుకున్నాను, కానీ పెద్ద స్మెల్ ఏమి నాకు డిఫరెన్స్ ఏమి కనిపించలేదు. నార్మల్ ఆకులు ఉన్నట్టే ఉన్నాయి. వెదర్ మాత్రం బాగునింది. అక్కడక్కడ మంచులాగా ఉన్నింది అనమాట. దాని తర్వాత నుంచి అక్కడ పిక్స్ తీసుకున్నాక ఇదొక వాటర్ ఫాల్ అనమాట. అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, దాన్ని క్లిప్ తీయలేదు. ఆ బ్రిడ్జ్ పైన నిల్చుకొని ఆ వాటర్ ఫాల్ అనేది మనం చూడొచ్చు. అక్కడ ఏం షాప్స్ ఏం అవైలబుల్లో ఉండవు. సో వన్స్ అది కూడా చూసేసాక మళ్ళీ రిటర్న్ అయ్యాము. అండ్ ఆ రోజు అదంతా అయిపోయిన తర్వాత అది డే 2 కంటిన్యూషన్. ఇక్కడ నుంచి డే 3లో మేమేమేమి తిరిగామనేది మీకు తెలుస్తుంది. మేము అక్కడ నుంచి
మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసి లగేజ్ పికప్ చేసేసుకున్న తర్వాత టక్కడీకి వెళ్తా ఉన్నాము. చూసారా రోడ్ ఎంత బాగుందో, అటు ఇటు చెట్లు ఉండి మధ్యలో రోడ్ అనమాట, చాలా బాగునింది. కాకపోతే జర్నీనే 4 hours 5 hours మున్నార్ నుంచి టక్కడీకి ఒక 4 to 5 hours జర్నీ అనమాట. చాలా రిస్కీ అనిపించింది. దారిలో చాలాసార్లు సైడ్కి ఆపుకున్నాము వామిటింగ్ సెన్సేషన్ వల్ల, పిల్లలు ఉన్నారు కాబట్టి. అండ్ ఇది రోడ్డు పక్కనే పనస చెట్టు అనేది ఉంది, కాయలు కూడా కిందే పడిపోయినాయి అనమాట. ఇక్కడ మనం డబ్బులు పెట్టి కొంటాము, అక్కడేమో రోడ్డు పక్కనే పడిపోయి ఉన్నాయి. ఒకసారేమో వావ్ ఫ్రీగా దొరుకుతాయి కదా అనిపించింది, ఇంకోసారి అయ్యో వేస్ట్ కదా అనిపించింది. ఈ కాయను కోసామన్నమాట తీసుకొని వెళ్దామని, బట్ దాంట్లోంచి అది గమ్ లాంటిది వస్తుంది కాబట్టి దాన్ని తీసుకోలేకపోయాము. అండ్ వన్స్ టక్కడీకి రీచ్ అయ్యాము అరౌండ్ 4 o'clockకి. సో అక్కడ కొన్ని షోస్ ఉంటే టికెట్స్ తీసుకొని అవి స్టార్ట్ అయ్యడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. సో లంచ్ చేద్దామని వచ్చాము. అప్పటికి టైం 4 o'clock అయింది. మాకు అవైలబుల్ ఉన్నటిదే తీసుకున్నాము, అది పొట్లం బిర్యానీ అన్నారు. అక్కడ ఫుడ్ అంతా కొంచెం స్వీట్గా ఉన్నింది అనమాట బిర్యానీ. అండ్ దెన్ ఈ ఎలిఫెంట్ రైడ్ అనమాట, ఇది 4 personsకి టికెట్ అనమాట. అంటే 2 personsకి తీసుకుంటే ఇంకో 2 members ఎక్కచ్చు అనుకుంటాను, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒక్కొక్క ఫ్యామిలీ రైడ్కి వెళ్తూ ఉన్నారనమాట. అక్కడంతా లోపల గార్డెన్ లాగా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు, చూడండి మీకే అర్థమవుతుంది. సో ప్రవీణ్ నేను వియాన్ ఎక్కుదాం అనుకున్నాం కానీ పిల్లలకి ఫ్రీ అన్నారు. సారీ, ఈ 2 adultsకి టికెట్ తీసుకుంటే 2 child ఫ్రీ అనమాట. సో నేను ప్రవీణ్ వియాన్ వెళ్దాం అనుకున్నాం కానీ ఆ పిల్లలు ఇద్దరు ఉన్నారని చెప్పి ప్రవీణ్కి పాప బాబు అండ్ వియాన్ అనమాట, వాళ్ళు 4 వెళ్ళారు. అండ్ దెన్ మ్యాజిక్ షో టికెట్, బ్లూబెల్ మ్యూజిక్ టికెట్ అండ్ కలరిపట్టు ఫైటింగ్ టికెట్ ఒకటి తీసుకున్నాము, ఇంక్లూడింగ్ ఎలిఫెంట్ అనమాట. ప్రతిదానికి సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఇది కలరిపట్టు జరిగింది కదా, ఆ ఫైటింగ్ జోన్ అనమాట. మంచిగా చుట్టూరు సీట్ అరేంజ్మెంట్ అయింది. వన్స్ అందరూ వచ్చిన తర్వాతే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చి ఇలాగ క్యాండిల్ లైట్నింగ్ అనేది స్టెప్స్ మీద చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఎంట్రన్స్ అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఎంట్రన్స్ ఇచ్చారు. అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ప్రేయర్ ఏదో స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళు అక్కడున్న వెపన్స్కి ప్రేయర్ చేసుకున్నారు, అండ్ దీపంకి ప్రేయర్ చేసుకున్నారు, మట్టికి ప్రేయర్ చేశారు. ఇట్లా ఒక్కొక్క దానికి ప్రేయర్ చేసుకున్నాక వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇది ఆల్మోస్ట్ 1 hour జరిగింది. కొంచెం బోర్ కూడా కొట్టింది నా క్లాస్లో, ఎంతసేపు చూస్తామా బాబు అని. బట్ చూడాల్సినటిదే ఇది, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చేశారు. ఒక్కొక్క వెపన్ తీసుకోవాలన్నా కానీ దానికి ప్రేయర్ చేసే వాళ్ళు తీసుకున్నారనమాట. ఫస్ట్ వచ్చేమో ఈ ఫైటింగ్ ఒకటి జరిగింది, ఇద్దరు పేర్ లాగా వచ్చి ఆ ఫైటింగ్ ఏంటనేది మనకి చూపించినారు. అండ్ ఇది సెకండ్ ఫైటింగ్ అనమాట, స్టిక్స్తో అనమాట. వాటికి కూడా ప్రేయర్ చేసి అదొక స్టైల్లో దాన్ని పికప్ చేశారు. స్టిక్ అనేది కూడా జనరల్గా వెళ్ళి హ్యాండ్ పిక్ కాదు. అండ్ దెన్ ప్రతి ఫైట్ ఒక 5 minutes అలా ఉన్నింది.
మంచిగా చేశారు. ఎంతో ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళకి ఎంతో వర్కౌట్ ఉంటుంది. చాలా బాగునింది. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేమో స్టిక్ ప్లస్ ఆ స్క్వాడ్ ఉంటుంది కదా, దాంతో ఆ రెండింటితో కలిపి ఫైట్ అనమాట. అండ్ ఇప్పుడు 2 స్టిక్స్తో ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ గ్రిప్ కోసము మంచిగా మట్టిని చేతికి పూసుకొని దాని తర్వాత ఫైట్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇది పోల్ అనుకుంటా, లైక్ స్టీల్ టైప్లో. సో డిఫరెంట్ స్టైల్స్ వాళ్ళు పర్ఫామ్ చేశారనమాట. స్టిక్, స్క్వాడ్ అండ్ దెన్ రిబ్బన్ టైప్లో కూడా చేశారు. అండ్ దెన్ ఫైర్తో చేశారు. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ ఉంటారు అక్కడ. అంత సీటింగ్ స్టేడియం, మినీ స్టేడియం లాగా, లైక్ ఒక రూమ్ లాగా అదంతా ఆల్మోస్ట్ ఫిల్ అయిన తర్వాతే వాళ్ళ ఫైటింగ్ అనేది స్టార్ట్ చేశారు. మేమందరికన్నా ఫస్ట్ వెళ్ళిపోయాము. సో ఒక 20 మినిట్స్ వెయిట్ చేసామన్నమాట అదంతా ఫిల్ అవ్వడానికి. మనకు వచ్చిన సీటింగ్ నంబర్ని బట్టే మనం అక్కడ కూర్చోవాలి. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేమో రిబ్బన్ ఫైట్ అనమాట. ఆ రిబ్బన్తో మంచిగా సర్కిల్స్ చేయడం అట్లాగా. ఇతను వాళ్ళందరిలోకి సీనియర్ లాగున్నాడు. 2 రిబ్బన్స్తో చేశాడు ఫైటింగ్, అదే పర్ఫార్మెన్స్ అనేది. వాళ్ళందరిలోకి ఇతను సీనియర్ లాగున్నాడు. ఇతనుంటే ఒక 10 మినిట్స్ ఉంది పర్ఫార్మెన్స్. మంచిగా చేశాడు. అక్కడ మేము తీసుకున్న టికెట్స్ అన్నిట్లో 4 షోస్ తీసుకున్నాం అన్నమాట. దాంట్లో ఇది నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది. అంతసేపు టైం అయినా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మనము నార్మల్గా ఫైటింగ్స్ అనేది మూవీస్లో చూస్తాము, రియాలిటీగా చూడమన్నమాట. వీళ్ళు ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వరు. ఎవరికి హర్ట్ అవ్వకుండా సేమ్ ఓకే అంటే ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంటారో అలానే సేమ్ చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరిలోకి వీళ్ళిద్దరు చిన్నపిల్లలు, లైక్ బిలో 25 ఉంటారేమో, వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, జూనియర్స్ అనమాట. ఈ టక్కడి అనేది ఒక ప్లేస్ అనమాట. అది లైక్ విలేజ్ కాదు, టౌన్ కాదు, ఒక ఏరియాని అక్కడ టూరిస్ట్ స్పాట్ లాగా కొన్ని పెట్టుకొని ఉన్నారు. ఆ 4 షోస్ చెప్పాను కదా, అవి పెట్టుకున్నారు. కానీ జనాలు అంత దూరం వచ్చి అవి చూస్తున్నారు అంటే
ఓకే, బట్ నాకు వేస్ట్ అనిపించింది. నేను అనేది మనీ పరంగా కాదు, టైం పరంగా. ఇతను చూడండి అసలు ఎంత బాగా వాక్ చేస్తూ ఉన్నారు హ్యాండ్స్. ఎందుకు అంటే మున్నార్ నుంచి ఒక 4-5 అవర్స్ జర్నీ చేసి వచ్చి అంత లాంగ్ జర్నీ చేశాక అక్కడ ఓన్లీ షోస్ అవి కూడా నైట్లో ఒక టైం బట్టి ఉందన్నమాట. అంటే మనం మాట్లాడుతున్న టెంపో ట్రావెల్స్ కానీ లేకపోతే క్యాబ్స్ వాళ్ళకి డీల్స్ అనేటివి ఉంటాయి. సో వాళ్ళకి టూరిస్ట్ని తీసుకొని వస్తే వాళ్ళకి కమిషన్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడికి మనకు సజెస్ట్ చేస్తారు. మీరు చూడాలి అంటే లైఫ్లో ఒకసారి చూడొచ్చు అంటే వెళ్ళచ్చు. మ్యాజిక్ షో, మ్యూజిక్ నైట్ లాగా నాకు పెద్ద అనిపించలేదన్నమాట. ఎందుకు వచ్చినాం రా బాబు, దీని బదులు రూమ్కి వెళ్ళి పడుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అండ్ దిస్ ఇస్ లాస్ట్ వన్ అనుకుంటా. ఒక బెడ్ వేసి ఒక అతను దాని మీద వాళ్ళని దాటి జంప్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ జంప్కి ఒక్కొక్క పర్సన్ని యాడ్ చేస్తూ ఉన్నారనమాట. లైక్ ప్రేక్షకులలో నుంచి ఒకరిని పిలిచి మధ్యలో నిల్చుకోమని చెప్పి బెండ్ అయ్యాక వాళ్ళు వచ్చి దూకుతూ ఉన్నారనమాట. ఫస్ట్ ఒక జంట వచ్చారు, దాని తర్వాత ఒక లేడీ వెళ్ళింది. అట్లాగా ఒక 6 పర్సన్స్ వెళ్ళారన్నమాట కిందకి. అంటే ఎంత లెంత్ ఎంత లాంగ్ వాళ్ళు జంప్ చేయగలరు అనే దానికన్నమాట ఆడియన్స్లో వచ్చి పిలుస్తున్నారు. ఈ అన్న మా బ్యాచ్లో వచ్చినాము, అట్లా వచ్చినాము. ఈ అన్న కూడా ఒక లేడీస్లో ఒకరిని జెంట్స్లో ఒకరిని అలా పిలుస్తూ ఉంటారు ర్యాండమ్గా. సో వచ్చినప్పుడు మధ్యలో వెళ్ళిన ఆడియన్స్ నిలుచుకుంటారు, అటు ఇటు వచ్చేమో అక్కడ ఫైట్ చేసే వాళ్ళు నిలుచుకుంటారు, ఒకరు వచ్చి జంప్ చేస్తారు అన్నమాట. అక్కడికి 3 మెంబర్స్ అయినారు, టోటల్ 6 మెంబర్స్ వెళ్ళారన్నమాట అలా బెండ్ అవ్వడానికి. ఎంతన్నా ఇలాంటి ఫైటింగ్స్ కానీ జంప్స్ కానీ చేయాలంటే ఫస్ట్ విల్ పవర్ ఉండాలి, అండ్ దెన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. మెయిన్ ఫిజికల్ ట్రైనింగ్ ఉండాలి. ప్రతిరోజు మనం ట్రైనప్ అయితేనే ఇట్లాంటివన్నీ కాదు, వర్కౌట్లు కానీ ఏదన్నా కానీ ఫిజికల్గా స్ట్రెంగ్త్గా ఉండాలని వర్కౌట్ చేయాలని నాకు ఆ రోజు అర్థమైంది. ఇప్పుడు ఇందాక ఒక అన్న వెళ్ళాలంటే ఇప్పుడు ఒక అమ్మాయిని పిలిచినారు, అమ్మాయి వచ్చి నిల్చుకుంటుంది. అగైన్ మళ్ళీ అందరు కలిసి బెండ్ అయితే వచ్చి వాళ్ళు జంప్ చేస్తారు. అక్కడికి టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు విత్ ఫైటర్స్తో పాటు కలిపి. దెన్ హియర్ అయ్యా, ఇప్పుడు నేను వెళ్తున్నాను కిందకి. నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, నేను వెళ్ళి నిలుచుకోవాలి అని. సో నేను వెళ్తున్నాను అనమాట. నేను కూడా వెళ్ళి అక్కడ నిలుచుకున్నాను. చిన్నప్పుడు స్కూల్స్ తరపున ఏదైనా మ్యాజిక్ షో పిలిచినప్పుడు ముందుకు రమ్మంటే భయం వేసేదాన్ని. బట్ అక్కడ కొంచెం బ్రేవ్గా వెళ్ళాను. అందరు వెళ్ళారు కదా, నేను ఎందుకు వెళ్ళాను. అండ్ ధనుంజయ అన్న, ఈ అన్న మేము వెళ్ళిన వాళ్ళలో మెయిన్ అన్నమాట. ఈ అన్న కూడా వచ్చి నిలుచుకున్నాడు.
అండ్ కిందకి దిగేటప్పుడు ఆడియన్స్ కూడా స్లిప్పర్స్ లేదా షూ వేసుకుంటే షూ సాక్స్ అంతా వదిలేసి బేర్ ఫుట్ కిందకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అది వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆ ఏరియాని చూసుకుంటారు కాబట్టి మనం కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వాలి అక్కడికి వెళ్ళినప్పుడు. సో అందరూ చెప్పులు వదిలేసి కిందకి వెళ్ళాము. సో మధ్యలో ఒక 6 members 8 members జంపింగ్ దీనికి మాత్రం వాళ్ళు మంచిగా క్యాప్స్ గ్లౌజ్లు వేసుకొని వచ్చారు. అండ్ దాని తర్వాత ఇదిగోండి మ్యూజికల్ నైట్ లాగా లైక్ వాటర్ డ్యాన్స్ అన్నమాట. ఇది కూడా పిల్లలు ఉన్నారు కదా బియాన్కి అన్నీ చూపించాలని తీసుకున్నాము. నేనైతే ఎంజాయ్ చేశాను పర్సనల్గా. ఎందుకంటే ఎక్కడన్నా వైజాగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ పార్క్లో చూశాను. అండ్ దెన్ ఎప్పుడో చిన్నప్పుడు తిరుపతిలోనే ఎక్కడో వాటర్ లైట్నింగ్ అనేది చూసాను అనమాట. సో దెన్ ఇది లాస్ట్ ప్రోగ్రామ్ మ్యాజిక్ షో. ఇక్కడ నో వీడియో నో ఆడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.